లోక్సభ ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. కరీంనగర్ పార్లమెంట్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎక్కువ దేనికి ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ మొత్తం మీద కరీంనగర్ గడ్డ కాషాయం అడ్డ అనేది అందరు గెలుచు. దాదాపు 100% బండి సంజయ్ అన్న గెలుస్తాడు. దాదాపు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతోని గెలవబోతుండ అన్న. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థి గెలుస్తుందని చెప్తున్నారు, బండి సంజయ్ గెలవని చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి డిక్లేర్ కాలేదు అన్న. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎట్లయినా అది ఇప్పుడు మాజీ ఎంపీ వినోద్ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ మా కొత్తపల్లిలో కానీ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఎటువంటి బలం లేదు. మొత్తానికి 100% 2 నుంచి 3 లక్షల మెజార్టీతో సంజయ్ అన్న గెలుస్తాడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తుంది. లేదు అంతా ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లుందంటే బీఆర్ఎస్ నాయకులది కరీంనగర్ మొత్తం చూస్తున్నాం. మొత్తం భూకబ్జా దందాలు, మొత్తం భూకబ్జాలు, ఒకరికొక కార్పొరేటర్లు అందరు వెళ్ళిపోతారు జైళ్లకు. ఇక చూస్తున్న వాళ్ళు చెప్పాడు అన్ని తప్పుడు మాటలు చేసేటి అన్ని ఇక వేరే ఉన్నాయి వాళ్ళకి. మెజార్టీ ఎంత రాబోతుంది బండి సంజయ్? 2-3 లక్షల పైన ఇస్తుంది అన్న 100%.